అయ్యో, ఇంత జరిగిందా? అలా వకీల్ సాబ్ నేను అడ్డుపడ్డాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఊహించడానికి కూడా భయంగా ఉంది. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. లేచిన వేళ మంచిది కాబట్టి భాగ్యం క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది. లేకపోతే అమ్మా, వదినకేం కాలేదు కదా? ఆ పిచ్చిదెవరో నీకు తెలుసా భాగ్యం? నాకు తెలియదు అమ్మమ్మ గారు. మరి తెలియకుండానే నిన్ను చంపేంత కోపం దానికి ఎందుకొచ్చిందే? నాకు అదే అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు. ఆ రోడ్డు మీద నువ్వు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందర్నీ వదిలిపెట్టి అసలు నిన్నే ఎందుకు చంపాలనుకున్నట్టు? చూడబోతే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదంలా లేదు. ఎవరో కావాలని ప్లాన్ చేసి భాగ్యంని చంపబోయారేమో అనిపిస్తుంది. భాగ్యాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు తెలిసి ఆ సత్యానే భాగ్యాన్ని చంపాలని చూసుంటుంది. సత్య ఎవరు? సత్యానా? సత్య ఎవర్రా? అయ్యో, కంగారులో నిజం చెప్పేశాను. ఇప్పుడు ఎలా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు ఆ సత్య ఎవరు? దానికి భాగ్యానికి ఏమిటి సంబంధం? అసలు భాగ్యాన్ని సత్య ఎందుకు చంపాలనుకుంటుంది? ఇంకా అర్థం కాలేదా అమ్మమ్మా? నేను మొదటి నుంచి అనుమానించినట్టే బావ చిన్నెళ్ళేమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. రెండో పెళ్ళం మొదటి పెళ్ళం అడ్డు తొలగించాలి అని అనుకునుంటది. అందుకే అలా పిచ్చిదాన్ని ఏర్పాటు చేసి భాగ్యం ఒక్క మర్డర్కి ప్లాన్ చేసింది. అంతేనా బావా? నోర్ముయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా భర్త శ్రీరామచంద్రుడు. ఆయన గురించి ఇంకోసారి పిచ్చి వాగుడు వాగితే కళ్ళు పోతాయి. ఏయ్, శృతి చెప్పిన దానిలో తప్పే ఉంది. జరిగింది వింటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. శృతి చెప్పింది అబద్ధము అని నీ శ్రీరామచంద్రుణ్ణి ఒక్కసారి ఒట్టేసి చెప్పమనమ్మా. చెప్తారు, ఒకటి కాదు 100 ఒట్లేసి మరీ చెప్తారు. ఎవండి, వీళ్ళ కళ్ళు తెరుచుకునేలాగా, చెవులు చిల్లులు పడేలాగా మిమ్మల్ని అవమానించినందుకు తల బాదుకొని చచ్చేలాగా నిజం చెప్పండి, నిజం చెప్పండి. అయ్యో, బావుగారేంటిలా ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఇన్ని ఎలా కాపాడాలి? నిజం చెప్పకుండా ఎలా ఆపాలి? అడుగుతుంటే మాట్లాడారేంటండి?
తాళి కట్టింది నా మెల్లోనే అని, మీ గుండెల్లో ఉన్నది మీ భార్య భాగ్యమేనని, మీకు రెండో ఇల్లు లేదని, అలాంటి ఆలోచన ఈ జన్మలో రాదని చెప్పండి. అడుగుతున్నది మిమ్మల్నే. అది భాగ్యం, అది ఆ, భాగ్యం అక్క అడుగుతుంది కదా, చెప్పు బావా. చూసావా, చెప్పండి చెప్పండి అని నువ్వు ఎంత గింజుకుంటున్నా ఆయన మాత్రం చెప్పట్లేదు. బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు.